నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్రం. ఏపీ ఎక్సైజ్ శాఖలో మద్యం వ్యాపారుల టెన్షన్ మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చింది. ఇప్పుడు కొత్త బార్ల పాలసీ భాగంగా టెండర్లు ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్న నూతన బార్ విధానానికి స్పందన కనిపించడం లేదు. దీంతో ఎక్సైజ్ అధికారులు టెండర్దారుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు టెండర్లు ఆహ్వానిస్తే ఇప్పటి వరకు కేవలం 34 మంది మాత్రమే దరఖాస్తు చేస్తారు. ఈ నెల 26వ తేదీన టెండర్లకు చివరి తేదీ. ఏపీలో నూతన బార్ పాలసీ ప్రకటన సమయం నుంచి కొత్త టెన్షన్ మొదలైంది. నిర్దేశించిన విధి విధానాలపైన మద్యం వ్యాపారులు ఆసక్తిగా లేరు. దీంతో టెండర్ల గడువు సమీపిస్తున్న వారి నుంచి ఆసక్తిగా కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు లైసెన్సులు ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేస్తే ఈ వారం రోజుల్లో కేవలం 34 దరఖాస్తులే వచ్చాయి. 2 రోజులే గడువు ఉన్నా కానీ వ్యాపారులు పెద్దగా స్పందన కనిపించడం లేదట. ఎక్సైజ్ అధికారులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మరి కొత్త పాలసీ విఫలం అవుతుందన్న ప్రచారం ఉధృతమవుతుంది. ఆదివారం రాత్రి వరకు కృష్ణా జిల్లాలో 13, కర్నూలులో 1, నంద్యాలలో 1, ఎన్టీఆర్ జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 1, తిరుపతిలో 1, విజయనగరంలో 1, కడప జిల్లాలో 2 వచ్చాయి. అధికారులు నిర్దేశించిన విధంగా వీటిలోనూ 4 దరఖాస్తులు వచ్చిన బార్లు 2 ఉన్నాయంటున్నారు. 4 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తీయరు. అంటే లాటరీ తీయదగిన స్థాయిలో దరఖాస్తులు అందింది కేవలం 2 బార్లకు మాత్రమే. కాగా సుమారు 1000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారు 5 లక్షలు చెల్లించి తుది దరఖాస్తులు సమర్పిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తుంది. ఒకవేళ వారంతా దరఖాస్తులు సమర్పించిన 30% బార్లే లాటరీలోకి వస్తాయి. 840 బార్లకు లాటరీ తీయాలంటే మొత్తం 3360 దరఖాస్తులు రావాలి. అది కూడా ప్రతి బార్కు 4 చొప్పున దరఖాస్తులు అందాలి. ఒకవేళ ఏదైనా బార్కు 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వేస్తే మొత్తం దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చివరికి సగం బార్లకైనా వస్తాయా అనే టెన్షన్ ఎక్సైజ్ అధికారులు కనిపిస్తుంది. ఇక తొలి నుంచి బార్లకు ఇచ్చే మద్యంపై అదనపు పన్ను 4 దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలు కూడా వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. వారిని ఎక్సైజ్ అధికారులు ఎంత అనునయించినా ముందుకు రావడం లేదు. ఇక ప్రతికూలంగా ఉన్న నిబంధనలను సవరిస్తారని వ్యాపారుల ప్రచారం కూడా టెండర్లు దాఖలు కాకపోవడానికి కారణంగా చెప్తున్నారు. 4 దరఖాస్తులు తప్పని సరి నిబంధనలు తొలగిస్తారని, అదనపు పన్ను మినహాయింపు వస్తుందని వారు వ్యాపారులు వేచి చూస్తున్నారు. అయితే అధికారులు మాత్రం పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో చివరి 2 రోజుల్లో టెండర్లు పెద్ద సంఖ్యలో దాఖలు అయ్యే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో చివరి 2 రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఉత్కంఠ పెంచుతుంది అందరిలో.